Recording in progress. So, start. First chapter, what is the name of the first chapter? GST intro. For CA or CMA ఇంటర్ ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. బట్ ఫైనల్ ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది కొంచెం కష్టమే. బట్ ఫైనల్ వాళ్ళు కూడా ఈ చాప్టర్ తెలుసుకోవాలి. సార్ అగైన్ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత నేను సప్లై అదంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఈ చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్కి వస్తాను. అది ఫైనల్ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో సప్లయర్ ప్రొవైడర్ కానీ ఇలాంటివన్నీ ప్రస్తుతానికి బేసిక్ వరకు చెప్పుకున్నాం ఈ చాప్టర్ సంబంధించి. అందులో కూడా మెయిన్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గురించి బాగా డిస్కస్ చేసాం. వాట్ ఈస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఎర్లియర్ అంటే జిఎస్టీ రాకముందు ఫస్ట్లో సేల్స్ ట్యాక్స్ ఆ టైంలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా లేదా? ఉంది. వాట్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే స్టేట్ గవర్నమెంట్ సెన్వాట్ క్రెడిట్ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ సెన్వాట్ క్రెడిట్ వస్తుంది. అక్కడికక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ అయింది అన్నట్టు చూపించారు. బట్ నిజంగా ఎలిమినేట్ అయిందా? నో. సెంట్రల్ ఏవైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో వాటికి సంబంధించిన ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఏమీ క్రెడిట్ ఇవ్వదు, వైస్ వర్సా. బట్ జిఎస్టీలో ఇవన్నీ మిక్స్ చేస్తే ఒక ట్యాక్స్ చేస్తారు. ఏంటి సార్ అది అంటే సార్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, జిఎస్టీ. బట్ జిఎస్టీలో కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉందా, ఎలిమినేట్ అయిపోయిందా? కస్టమ్స్ డ్యూటీ అండ్ కొన్ని ఐటమ్స్, స్పెసిఫిక్గా కొన్ని ఐటమ్స్ మీద సార్ జిఎస్టీలోకి తీసుకురాలేదు, ఈ ఐటమ్స్ని జిఎస్టీలోకి తీసుకురాలేదు, వేటిని జిఎస్టీలోకి తీసుకురాలేదు సార్ అంటే అక్కడ జిఎస్టీ ఉండదమ్మా. అక్కడ జిఎస్టీ ఉండదు, ఇంకా వాటే ఉంటుంది. ఏంటి సార్ అవి అంటే సార్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, వాట్ ఉంటుంది. జిఎస్టీలోకి తీసుకురాలా ఆల్కహాల్ని, వాట్ వేస్తాం, మీరు ఎక్సైజ్ డ్యూటీ వేసుకోండి. అంటే ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ అండ్ సేల్ చేసినప్పుడు వాట్. జిఎస్టీలో పరిధిలోకి తీసుకురాలా ఆల్కహాల్ని. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. హెచ్పి మ్యాన్ ఫుల్ ఫామ్ వస్తున్న తర్వాత సింపుల్గా పెట్రోలియం, మోటార్ స్పిరిట్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్, ఇవి. పెట్రోలియం క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ని కూడా జిఎస్టీలోకి తీసుకురాలేదమ్మా. ఇక్కడ కూడా ఏం వేస్తాడంటే వాట్ వేస్తాడు, సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్ వేస్తాడా, సెంట్రల్ ఎక్సైజ్ వేస్తాడా? టొబాకో జిఎస్టీలోకి తీసుకొచ్చారు. టొబాకో ఏం చేశారమ్మా, జిఎస్టీలోకి తీసుకొచ్చారు. అయినా సరే ఏం వేస్తాడంట, సెంట్రల్ ఎక్సైజ్. ఓపియం ఇది జిఎస్టీలోకి తీసుకొచ్చారు, అయినా సరే ఏం వేస్తారమ్మా, స్టేట్ ఎక్సైజ్.
అదర్ గూడ్స్కి ఏమి వేయను సార్, ఓన్లీ ఏది మాత్రమే వేస్తాను, జిఎస్టీ. ఓన్లీ 1 2 3 4 ఈ 4 గూడ్సే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఫస్ట్ వన్? ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ జిఎస్టీ ఉందా లేదా? అసలు జిఎస్టీ అప్లై కాదని కాన్స్టిట్యూషన్లోనే రాసేసాం. బట్ హెచ్పి మనకి మాత్రం అలా రాయలేదమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి. సార్ ఆల్కహాల్ జిఎస్టీ పర్వ్యూలోకి తీసుకురావద్దు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోనే రాసేసాం. బట్ సార్ హెచ్పి మ్యాన్ని మాత్రం కాన్స్టిట్యూషన్లో రాయలేదు. మీరు చూడండి కావాలంటే, ఎక్సెప్ట్ ఆల్కహాల్ అంటాడు కానీ ఎక్సెప్ట్ హెచ్పి మ్యాన్ అనలేదు, ఆ ప్రొడక్ట్స్ అనలేదు. ఇవి మాత్రం జిఎస్టీలోకి వస్తాయంట. కాన్స్టిట్యూషన్ ఏమీ వీటిని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మేము తీసుకురాలేదు. బట్ జిఎస్టీ కౌన్సిల్ తీసుకురావచ్చు ఫ్యూచర్లో, ప్రస్తుతానికైతే లేదు. బట్ ఆల్కహాల్కి మాత్రం ఫ్యూచర్ కాదు, ప్రజెంట్ కాదు, ఎప్పటికీ జిఎస్టీలోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? తీసుకురావాలంటే ఏది అమెండ్ చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. టొబాకో ఇవన్నీ జిఎస్టీలోకి వచ్చేస్తాయి. ఆర్టికల్ నెంబర్ 265 ఆల్రెడీ చెప్పుకున్నదే అమ్మా. నువ్వు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఏముండాలంట? ఒక లా ఉండాల్సిందే కంపల్సరీ. నువ్వు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఏముండాల్సిందే? ఒక యాక్ట్ ఉండాల్సిందే. ఓకే సార్, యాక్ట్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్. ఈ యాక్ట్ ప్రిపేర్ చేసే పవర్ కూడా ఎవరికి ఇద్దాం? సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామా, స్టేట్ గవర్నమెంట్కి ఇద్దామా? సెంట్రల్ గవర్నమెంట్. అందుకని పార్లమెంట్కి ఇచ్చాం. కానీ జిఎస్టీ అనేది ఎవరు కలెక్ట్ చేయాలమ్మా? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? బోత్. యూనియన్ టెరిటరీ కూడా ఉంది, ఎవరిలా వాళ్ళు ఫ్రేమ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సిజిఎస్టీ యాక్ట్, స్టేట్ గవర్నమెంట్ అయితే ఎస్జిఎస్టీ యాక్ట్, యూనియన్ టెరిటరీ అయితే డిఫరెంట్ స్టేట్స్ మధ్యలో జరిగితే ఐజిఎస్టీ యాక్ట్. ఇప్పుడు మనం ఏం చదువుకోవాలి? సిజిఎస్టీ యాక్ట్ చదువుకోవాలా, ఎస్జిఎస్టీ యాక్ట్ చదువుకోవాలా? కాపీ పేస్ట్ ఎస్జిఎస్టీ యాక్ట్. ఐజిఎస్టీ యాక్ట్ కూడా చదువుతాం మనం. ఈ రెండు చదువుకోవాలి. పార్లమెంట్ మే మేక్ లా ఫర్ హోల్ పార్ట్ ఆర్ టెరిటరీ ఆఫ్ ఇండియా. స్టేట్ లెజిస్లేచర్ అంటే ఎవరెవరు ప్రిపేర్ చేసుకుంటారమ్మా? పార్లమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు, స్టేట్ లెజిస్లేచర్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సార్ పార్లమెంట్ ప్రిపేర్ చేసుకుంటారు, స్టేట్ లెజిస్లేచర్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు లా అని. సార్ మరి పార్లమెంట్ ఏవైతే ప్రిపేర్ చేస్తారో అవి ఎస్జిఎస్టీ యాక్ట్ అన్నారు. స్టేట్ లెజిస్లేచర్ పార్లమెంట్ ప్రిపేర్ చేసింది ఏమంటారమ్మా? సిజిఎస్టీ యాక్ట్. సిజిఎస్టీ యాక్ట్ అన్నారు. సిజిఎస్టీ యాక్ట్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిజిఎస్టీ? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సిజిఎస్టీ యాక్ట్. స్టేట్ లెజిస్లేచర్, ఒక నిమిషం ఏదో ఓపెన్ అవుతుంది, ఇది క్లోజ్ చేద్దాం. స్టేట్ లెజిస్లేచర్ అయితే ఏమవుతుందమ్మా? ఎస్జిఎస్టీ యాక్ట్. ఎస్జిఎస్టీ యాక్ట్. ఇది ఆర్టికల్ నెంబర్ 245. స్టేట్ అండ్ సెంట్రల్ డివైడ్ చేసుకున్నారు. 246 7th షెడ్యూల్ divides the power to make law into 3 lists: union list, state list, concurrent list. అంటే ఎవరెవరు ఏ ఇన్కమ్స్ మీద ట్యాక్స్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఏ లిస్ట్లోకి వెళ్ళింది? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంక్రెంట్ లిస్టా? ఇన్కమ్ ట్యాక్స్ యూనియన్ లిస్ట్. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఒకవేళ ట్యాక్స్ పడిద్ది అంటే ఏ లిస్ట్లోకి వెళ్తుందమ్మా? స్టేట్ లిస్ట్. జిఎస్టీ ఏ లిస్ట్లోకి వెళ్తుంది? కాంక్రెంట్ లిస్ట్. జనరల్లీ కాంక్రెంట్ లిస్ట్లోకి వెళ్ళాలి, కంబైన్డ్గా తీసుకుంటారు కాబట్టి. బట్ 246లో ఒక పాయింట్ రాశాడు, స్టేట్ లిస్ట్లోకి వెళ్తేనేమో ఎక్స్క్లూజివ్లీ స్టేట్కి పవర్ ఉంటుంది, యూనియన్ లిస్ట్లోకి వెళ్తేనేమో ఎక్స్క్లూజివ్లీ ఇది ఎవరికి పవర్ ఉంటుందమ్మా? సెంట్రల్కి. బట్ కాంక్రెంట్ లిస్ట్లోకి వెళ్తే మాత్రం ఇద్దరికి పవర్ ఉంటుంది. కానీ ఒకవేళ స్టేట్కి సెంట్రల్కి మధ్యలో డిస్ప్యూట్ వస్తే, గొడవ వస్తే ఎవరు ప్రివేల్ అవుతారంట? సెంట్రల్. అంటే నువ్వు కాంక్రెంట్ లిస్ట్లో రాస్తే ఎవరు ప్రివేల్ అవుతారు? సెంట్రల్. అది వద్దన్నారు స్టేట్స్ వాళ్ళు. నో, మేము కాంక్రెంట్ లిస్ట్లో రాయనివ్వం. రాస్తే నువ్వు ప్రివేల్ అవుతావు. జిఎస్టీ ఇద్దరు కలిసే కలెక్ట్ చేద్దాం, బట్ కాంక్రెంట్ లిస్ట్లో రాయొద్దు.
ఎందుకు? నీకు నాకు గొడవ అయింది ఫ్యూచర్‌లో. నువ్వు చెప్పిందే ఫైనలైజ్ అయ్యి. అందుకనే ఒక కొత్త ఆర్టికల్ క్రియేట్ చేయి. ఏంటమ్మా కొత్త ఆర్టికల్? 246 246 ఏనా? Provides power to the parliament and the state to levy GST. Simultaneously, parliament has exclusive power to make GST law with respect to interstate trade and commerce. Interstate అంటే ఏంటమ్మా? IGST. సిజిఎస్టీ ఎవరు క్రియేట్ చేస్తారు? పార్లమెంట్. ఎస్జిఎస్టీ ఎవరు క్రియేట్ చేస్తారు? స్టేట్. ఒకవేళ బిట్వీన్ ది స్టేట్స్ అయితే ఇంటరా? ఇంటర్. మనం చెప్పుకున్నాం కదమ్మా ఇంట్రా స్టేట్ ఇంటర్ స్టేట్ అని. ఇంట్రా స్టేట్ అంటే ఏంటి సార్? ఇంట్రా స్టేట్ అంటే ఏంటమ్మా? అందరూ ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రా స్టేట్ అంటే ఏంటి? విత్ ఇన్ ద స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే ఏంటమ్మా? బిట్వీన్ ద స్టేట్. ఇంటర్ స్టేట్ అనగానే ఎవరు వచ్చేస్తారు మళ్ళీ? పార్లమెంట్ వస్తుందా? స్టేట్ వస్తుందా? ఇంటర్ స్టేట్ అనగానే ఎవరు వస్తారమ్మా? సెంట్రల్. మీ అర్థమయ్యే భాషలో అమ్మా. స్టేట్ వస్తుందా? సెంట్రల్ వస్తుందా? ఇంటర్ స్టేట్ అనగానే స్టేట్ వస్తుందా? సెంట్రల్ వస్తుందా? కలక సరే. ఇంట్రా స్టేట్ అంటే ఎవడు వస్తారమ్మా? స్టేట్. ఇంటర్ అనగానే ఎవరు కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు? మంచి బ్రెయిన్స్ ఉన్నాయమ్మా. సూపర్. అసలు నాకు అసలు భలే ఉంటుంది. ఛాలెంజింగ్ ఉంటుంది టీచింగ్ చేయాలంటే. సరే మళ్ళీ చెప్తా వినండి. మంచి బుర్ర. సరే ఇంట్రా స్టేట్ అంటే సార్ విత్ ఇన్ ద స్టేట్ అండి. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇద్దరు కలిసి కలెక్ట్ చేసుకుంటాం. సిజిఎస్టీ ఏమో ఎవరు? సెంట్రల్ వస్తారు. ఎస్జిఎస్టీ ఏమో స్టేట్ రాసుకుంటారు. ఇంటర్ అంటే బిట్వీన్ టూ స్టేట్స్. సిజిఎస్టీ కలెక్ట్ చేయం, ఎస్జిఎస్టీ కలెక్ట్ చేయం. ఎందుకు సార్? ఐజిఎస్టీ కలెక్ట్ చేస్తాం. అరే మర్చిపోయాను సార్, మా బుర్ర అంత లేదు. నేనేం చేయాలి? నీ బుర్ర లేకపోతే నేను 4 సార్లు చెప్తే సిలబస్ ఎప్పటిగా ఇద్దమ్మా? ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కూడా అవ్వదు. నేను చెప్తానే ఉంటా, నువ్వు మర్చిపోతూ ఉంటావు. గుర్తుపెట్టుకోవాలి కదా. ఇంటర్ స్టేట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఐజిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి డెస్టినేషన్ స్టేట్ ఎవరైతే ఎక్కడైతే కన్జ్యూమర్ ఉంటారో ఆ డెస్టినేషన్ షేర్, ఆ షేర్ వాళ్ళకి ఇస్తుంది. చెప్పుకున్నామా ఇది? కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం, గుర్తుందా? తెలంగాణ స్టేట్లో సెల్లర్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బయర్ ఉన్నారు. ఏది కలెక్ట్ చేస్తావు? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలెక్ట్ చేస్తావా? ఐజిఎస్టీ కలెక్ట్ చేస్తావా? ఏ దిక్కుమాలిన వాళ్ళు కలెక్ట్ చేసేది? ఏ స్టేటు సార్? తెలంగాణ స్టేట్ కలెక్ట్ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ కలెక్ట్ చేస్తుందా? సెంట్రల్ కలెక్ట్ చేస్తుందా? దానికి రీజన్ కూడా చెప్పుకున్నాం. ఏంటమ్మా? వాళ్ళకి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇవ్వాలంటే డిస్ప్యూట్స్ వస్తాయి. అందుకని ఎవరు కలెక్ట్ చేస్తారంట? ఐజిఎస్. ఇప్పుడు ఐజిఎస్టీ డ్రాఫ్ట్ చేసే పవర్ ఎవరికి ఇద్దామమ్మా? స్టేట్కి ఇద్దామా? సెంట్రల్కి ఇద్దామా? సెంట్రల్. పార్లమెంట్కి 2 పవర్స్ ఇచ్చాను. ఏంటమ్మా? వాళ్ళకి సంబంధించిన సిజిఎస్టీ వాళ్ళు చేసుకోవచ్చు, స్టేట్కి ఏమో ఎస్జిఎస్టీ, యూనియన్ టెరిటరీకి ఏమో యూజిజిఎస్టీ. ఇంటర్ స్టేట్ అంటే ఏంటమ్మా? ఐజిఎస్టీ. ఎవరికి ఇద్దాం ఐజిఎస్టీ? సెంట్రల్. పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్. మీనింగ్ ఉంటుంది. సార్ ఎందుకు కాంకరెంట్ లిస్ట్లో పెట్టలేదు? సార్ కాంకరెంట్ లిస్ట్లో పెడితే ఏమవుతుంది అంటే సార్ సెంట్రల్ సిజిఎస్టీ, స్టేట్కి ఎస్జిఎస్టీ. సో వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ వచ్చింది. ఎవరు ప్రివేల్ అవుతారు కాంకరెంట్ లిస్ట్లో పెడితే? సెంట్రల్. అదే నువ్వు 246లో చూడమ్మా, ఎవరిది వాళ్ళకే. సిజిఎస్టీ అంటే సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ యాక్ట్లో ఏదైతే రాసుకున్నారో అది ఎస్జిఎస్టీ యాక్ట్ క్లియర్గా వాళ్ళకే అప్లై అవుతుంది. సెంట్రల్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. సిజిఎస్టీ యాక్ట్లో రాసుకున్న దానికి స్టేట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేరు. ఐజిఎస్టీ యాక్ట్లో రాసిన దానికి స్టేట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. ఇంకా ఏ స్టేట్ వచ్చి ఎవరిది వాళ్ళకే. అదే నువ్వు కాంకరెంట్ లిస్ట్లో రాస్తే మొత్తం ఎవరు ఫ్రేమ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. కుదరదు. అందుకని ఒక న్యూ ఆర్టికల్ ఫ్రేమ్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? 246A. దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ 246A. 246లో రాయలేదు. జిఎస్టీ 246లో రాసారా కాంకరెంట్ లిస్ట్లో? నో. 246Aలో రాసి కాంకరెంట్ లిస్ట్ అన్నారు. మరి వాట్ ఈస్ 269A? ఐజిఎస్టీ షెల్ అమ్మ, షెల్ బి లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ఎవరమ్మా? చెప్పండి. ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అపాయింటెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. సో అండ్ అపాయింట్మెంట్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. సో సార్ జనరల్లీ ఐజిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో ఇది కౌన్సిల్ అనేది డిసైడ్ చేసి ఆ రేట్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 18% అనుకోండమ్మా. సిజిఎస్టీ ఎంత ఉంటుంది? 9%. ఎస్జిఎస్టీ ఎంత ఉంటుంది? 9%. అదే ఐజిఎస్టీ అయితే
అదే ఎంత ఉంటుంది 18%. దాని తర్వాత అది డివైడ్ చేస్తుంది 279A జిఎస్టి కౌన్సిల్. ఇది ఒకటే ఇంపార్టెంట్ చాప్టర్లో. ఫైనల్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి అన్నీ ఇంపార్టెంట్. దీని మీద ఫైనల్ వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగి, ఇంటర్ వాళ్ళకి అన్ని క్వశ్చన్స్ అడిగేశాడు, చిన్న చిన్న బిట్లు క్వశ్చన్స్ అనమాట. నేను తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ చాప్టర్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్లో ఇస్తాను. అవి చదువుకుంటే సరిపోతుంది ఫస్ట్ చాప్టర్. బట్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది ఇక్కడే వస్తుందా, తర్వాత రిపీట్ అవుతుందా అమ్మా? మళ్ళీ రిపీట్ అవుతుంది. అయినా సరే అప్పుడు మీకు తెలిసి ఉండాలి అది పెద్ద విషయమా అంటే విషయమే, మీరు మర్చిపోతున్నారు, నాకు ఇప్పుడే అర్థమైంది. ఐజిఎస్టీ అనగానే గాల్లో చూస్తున్నారు. అండ్ ఇంకా నాకు బాగా గుర్తుంటే ఇక్కడ ఐజిఎస్టీ అని రాయించి ఉంటాను పాత క్లాస్లో కదా. ఐజిఎస్టీ ఎంతమంది రాశారమ్మా అక్కడ ఐజిఎస్టీ అని? అదిగో సగం మంది రాసుంటారు ఐజిఎస్టీ. ఇప్పుడు రాసావా? మీరు రాయలేదా? వాళ్ళు రాశారు. నువ్వు కూడా రాసావు కదమ్మా? నువ్వు రాయలేదు కదా? పెంచకమ్మా. నువ్వు రాసావా? అసలు బుక్కే లేదు. ఎక్కడ రా? ఇంట్లో మర్చిపోయావా? వెనకాల చూస్తున్నాడు ఆయండి అక్కడ ఐజిఎస్టీ అని. ఇప్పుడు కూడా రాపించకపోతే ఇంక అంతే చూస్తారు, రేపు గాల్లో చూస్తారు. అయిపోయిందా? సదమ్మా. జనరల్లీ చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో హాలిడే ఇస్తే మాకు హ్యాపీగా ఉండేదమ్మా. అంతే కదా, ఎవరికైనా హాలిడే ఇస్తే హ్యాపీగా ఉంటుంది. వర్షం పడితే హాలిడే ఇవ్వాలి, లేదా ఫెస్టివల్ ముందు రోజు హాలిడే ఇవ్వాలి, ఫెస్టివల్ తర్వాత 2 రోజులు హాలిడే ఇవ్వాలి. చాలా బాగుంటుంది. బట్ అది బాగుండదు కూడా. అదనమాట. సార్ నిన్ను డిఫైన్ చేసేది ఏంటి అంటే డెడికేషన్ అనమాట. అది నువ్వు కొట్టుకుపోయేంత వర్షం కాదు, అండ్ నువ్వు ఇబ్బంది పడిపోయి క్లాస్కి వచ్చి కూర్చునే అంత వర్షం కాదు అది. అట్ ది సేమ్ టైం నువ్వు ఒక కోర్స్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ ముందుగానే ఫిక్స్ అవుతావు జాయిన్ అయ్యేటప్పుడు, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, మనం డెడికేటెడ్ చదవాలి అని. ఆ డెడికేషన్ జాయినింగ్ రోజు ఉంటుంది, ఇంకో 1 వీకే ఉంటుంది, తర్వాత ఉండదు అనేది ప్రతిసారి ప్రూవ్ అవుతుంది నాకు. ఎవ్రీ టైం ప్రూవ్ అవుతానే ఉంటుందమ్మా. ఎందుకంటే ఏదో పెద్ద వరదలు వచ్చి కొట్టు న్యూస్ ఛానల్ కూడా ఎగ్జాజరేట్ చేస్తాడు. ఈవెన్ గుంటూరులో కూడా క్లాసెస్ జరుగుతుంది, వాళ్ళు కూడా వచ్చారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు మేము అనుకున్నాం కానీ. బట్ ఏం సార్ అంత సైకోనా నువ్వు, ఎందుకు పెడుతున్నావు వర్షాలు పడుతున్నా క్లాసెస్? నాకేం ఇబ్బంది లేదు, నేను హ్యాపీగా అనుకుంటా. ఎవరికి ఇబ్బంది అమ్మా? నీకే. రివిజన్ టైం అనేది ఉండదు సిలబస్ లేకపోతే. మేము ఈ ఒకే ఒక్క మాట మీరు సరిగ్గా వినలేదు, 1-4 సార్లు చెప్పాం అందుకని లేట్ అయింది ఒక మాటతో తోసేస్తాను ఆ వీడియోస్ చూపించి. చూడు, ఒకసారి చెప్పాల్సిన పాయింట్ వాళ్ళకి రాలేదని 4 సార్లు చెప్పాను. ఎన్ని కావాలంటే అన్ని ప్లే చేస్తా వీడియోస్. ఒక్క మాట ఎవరు అడగలేరు నన్ను. ఆన్ టైం సిలబస్ కంప్లీట్ చేయాలి, 1-4 సార్లు చెప్పాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి నేను. ఎందుకు సార్? ఒకప్పుడు స్టూడెంట్స్కి ఒకసారి చెప్తే అర్థమైపోయేది, ఫోకస్డ్గా వింటాడు. ఇప్పుడు స్టూడెంట్ని నిద్ర రాపాలి, హలో చెప్పాలి, హాయ్ చెప్పాలి, అక్కడ రాయించాలి, వాడు విండు. అందుకని ఇప్పుడు మీ గురించి కాదు ఇదంతా స్టోరీ, ఎవరైతే రాలేదో ఆ స్టోరీ యాక్చువల్లీ, అందుకని వాళ్ళ గురించి. సరే, వాళ్ళ గురించి మనకి ఎందుకులే కానీ, ఆన్లైన్ వింటావా, నువ్వేం వింటావా అనేది. కొన్ని ఏరియాలు కొట్టుకుపోయినాయి, ఒప్పుకుంటా. ఆన్లైన్ వింటున్నావు నువ్వు, ఓకే ఫైన్. హాస్టల్లో ఉన్నవాడు రాలేదంటే వాడు ఏం చేస్తున్నాడు? కొట్టుకుపోయి రావట్లేదా? సరే, రాసావా ఐజిఎస్టీ? అందరు రాసారా? ఫుల్ ఫామ్ ఏంటి ఐజిఎస్టీది? సరే, జిఎస్టీ కౌన్సిల్ ప్రస్తుతానికి వినండి అమ్మా, మళ్ళీ చాలా చోట్ల వస్తుంది. బట్ ఇప్పుడు ఒక బేస్ అనేది, ఫౌండేషన్ అనేది వేద్దాం. ఫైనల్లో అయితే గ్యారంటీగా జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సార్ ఇప్పుడు మేము డిసైడ్ అయ్యాం. ఏం డిసైడ్ అయ్యారు మీరు? స్టేట్ అండ్ సెంట్రల్ కలిపి కలెక్ట్ చేద్దాం జిఎస్టీ అనేది డిసైడ్ అయిపోయాం. ఓకే ఫైన్, గుడ్. మరి దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇద్దరు కంబైన్డ్గా చేయాలా, విడిపోయి చేయాలమ్మా? కంబైన్డ్గానే చేయాలి. ఏ డెసిషన్ తీసుకున్నా ఇద్దరు కలిసి తీసుకోవాలి. ఎవరిద్దరు? స్టేట్ అండ్ సెంట్రల్. అందుకనే ఒక
గ్రూప్ని ఫామ్ చేశారు. ఆ గ్రూప్ పేరు ఏంటమ్మా? జిఎస్టీ కౌన్సిల్. ఎవరుంటారు సార్ ఈ గ్రూప్లో? వాట్సాప్ గ్రూపా జిఎస్టీ కౌన్సిల్ అమ్మా? జిఎస్టీ కౌన్సిల్. సరే, వాట్సాప్ గ్రూప్ అనుకున్నాం కాసేపు. సరే, వాట్సాప్ గ్రూప్ ఎప్పుడు ఫామ్ అయిందమ్మా? కాన్స్టిట్యూటెడ్ ఆన్ 15/9/2006. అరే జిఎస్టీ ఎప్పుడు వచ్చింది అసలు? 1717 అంటే 2017 వస్తే కౌన్సిల్ ఏంటి మరి ముందే ఫామ్ అయింది? 15th September 2016లో కౌన్సిల్ ఎలా ఫామ్ అయింది? అసలు జిఎస్టీ రావాలి, అవన్నీ రావాలంటేనే కౌన్సిల్ ఉండాలి కదా. వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒప్పించారు. ఆ స్టోరీ అంతా విన్నారు కదా, ఎవరు ఒప్పుకోలేదు, వాళ్ళని ఏం చేశారు, ఇవన్నీ. సరే, మొత్తం వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది? వాట్సాప్ గ్రూప్ నేమ్ ఏంటమ్మా? జిఎస్టీ కౌన్సిల్. మొత్తం వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 33 మెంబర్స్ ఉన్నారు. నాకు ఒక డౌట్ సార్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? జిఎస్టీ ప్రకారం చెప్పండి అమ్మా. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్. మళ్ళీ 3 యూనియన్ టెరిటరీస్ కూడా స్టేట్స్ అన్నారు. 28 + 3 ఎంతమ్మా? 31 స్టేట్స్ ఉంటే 33 ఎలా వచ్చారు సార్? సింపుల్. 31 స్టేట్స్ సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ 2 యూనియన్ మెంబర్స్. అంటే క్లాస్లో ఉంది 31 మెంబర్సే. 31 మెంబర్స్ని యాడ్ చేసాం. మరి మిగతా ఎవరు సార్? ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్. 2 యూనియన్. అమ్మా యూనియన్ సెంటర్కి సంబంధించి ఎంతమంది వచ్చారమ్మా? 2. మొత్తం 31 + 2 ఎంతమ్మా? 33 మెంబర్స్. 31 స్టేట్స్. సో 2 యూనియన్ మెంబర్స్, మొత్తం 33 అమ్మా. 31 స్టేట్స్ ఎలా వచ్చినాయో గుర్తుందా? అది 31 స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ రిలవెంట్ అమ్మ టాక్సేషన్, టీ అమ్మ అది. టాక్సేషన్ మినిస్టర్స్ ఆర్ ఎనీ మినిస్టర్ నామినేటెడ్. ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, టాక్సేషన్ మినిస్టర్ అవ్వచ్చు, ఎనీ మినిస్టర్ నామినేటెడ్ అవ్వచ్చు. ఎక్కడి నుంచి? ఈచ్ స్టేట్ నుంచి ఎంతమంది రావాలి? ఒకళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ ఉందమ్మా, ఫైనాన్స్ మినిస్టర్కి ఏం తెలియదు, కోడిగుడ్డు, మళ్ళీ కోడిపిల్ల, లేకపోతే ఇలా అంటూ ఉంటాడు. అతని బదులు ఇంకో ఆయన రావచ్చు. అందుకనే టాక్సేషన్ మినిస్టర్ ఆర్ ఎనీ మినిస్టర్ నామినేటెడ్. ఈచ్ స్టేట్ నుంచి ఒక మినిస్టర్ వస్తాడు. సరే, తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? అది వాళ్ళు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? అది వాళ్ళు. డిప్యూటీ సీఎం ఎవరు? ఇది తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్ తెలియదు. మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? చెప్పకపోతే చెప్పిందా? మా వినపడలేదు, మళ్ళీ చెప్పకు ఇంకోసారి. అమ్మ అక్కడ పెద్ద పెద్ద వర్ష. ఆంధ్రప్రదేశ్ సేమ్ అలాగే. తెలంగాణ చెప్పమ్మా. నెట్లో సెర్చ్ చేస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. నేను అడిగింది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. చెప్పబోతే అంతే, ఆమెను పిలిపించేస్తా నేను. ఎవరమ్మా? నిర్మలా సీతారామన్ అమ్మ. వీడియో కూడా వేశాను నేను. ఓ తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారమ్మా, మా వాళ్ళు చెప్పారు. తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఆగిపోయారు. అది కూడా చెప్పేసే అమ్మా, ఆగిపోతుంది చెప్తుంది. సరే, ఎంతమంది అమ్మా మొత్తం? సార్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఒకళ్ళు, ఇద్దరు వస్తారు యూనియన్ నుంచి. ఫైనాన్స్ మినిస్టరు ఇంకా దానికి సంబంధించి ఎవరైనా ఇద్దరు వస్తారు. స్టేట్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు వస్తారు. ఎన్ని స్టేట్స్? జిఎస్టీ లా ప్రకారం ఎన్ని స్టేట్స్ అమ్మా? 31 + 2 మొత్తం 33. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 33. కోరం అనేది మీకు లాలో వస్తుంది నాన్న. కోరం అంటే ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు. ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి, ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ వ్యాలిడ్ అవ్వాలి అంటే మినిమం ఆ మీటింగ్లో ఇంత కంపల్సరీ ఇంతమంది మెంబర్స్ ఉండాలి అనేది కోరం. లేకపోతే ఆ మీటింగ్ ఇన్వాలిడ్ ఆ డెసిషన్, వాట్ ఎవర్ ది థింగ్. కోరం ఈజ్ ఈక్వల్ టు ½ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మెంబర్స్.
మా కోరం అంటే నువ్వు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెడితే మన ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ వస్తారా అంటే వాళ్ళు ఏం స్కూల్ పిల్లలు కాదు కదమ్మా, వస్తారో రారో డౌట్. కానీ మినిమం ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ వాలిడ్ అవ్వాలంటే మినిమం ఆ గ్రూప్లో ఎంతమంది రావాలంట? హాఫ్ చేయండి అమ్మా, 33/2 చేయాలి, హాఫ్ చేయాలి. అంటే ఒక మినిస్టర్ని ఏం చేద్దాం మనం? సగం చేద్దామా? వద్దా? బాగుండదా? మరి హాఫ్ అన్నారు, మరి ఎట్లా సగం చేయాలా ఏంటి? 17 ఏంటమ్మా అది? 17 మినిమం రావాలి. మెజారిటీ ఆఫ్ డెసిషన్స్ 3/4 మా మెజారిటీ 3/4 ఆఫ్ ది వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. మా డెసిషన్ అవ్వాలి అంటే ఎంత ఓట్స్ పాజిటివ్గా రావాలంట? 3/4 ఓట్స్. 3/4 ఓట్స్ అంటే 3/4 ఓట్స్ అనేవి వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ ది మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ప్రజెంట్ అయ్యి ఓట్ వేస్తేనే వెయిటేజ్ ఓట్. సెంట్రల్కి ఎంత వెయిట్ ఉంటుందమ్మా? 1/3. స్టేట్కి ఎంత ఉంటుందమ్మా? 2/3. సెంట్రల్ ఎంతమంది మెంబర్స్? జాగ్రత్తగా వినాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చినా జాగ్రత్తగా వినాలి, ఈ ఓటింగే ఇంపార్టెంట్. సెంట్రల్ ఎన్ని మెంబర్స్ ఉన్నారమ్మా? 2 మెంబర్స్. స్టేట్ ఎంతమంది ఉన్నారమ్మా? 31 మెంబర్స్. మొత్తం 100% అనుకోండి. మొత్తం ఎంత? 100%. ఇది ఓటింగ్ ఎంతమ్మా? 100%. సెంట్రల్కి ఎంత? 1/3. స్టేట్కి ఎంతమ్మా? 2/3. చేయండి, 100%లో 1/3 2/3 ఎంత వచ్చిందో పర్సంటేజ్. 1/3 అంటే ఎంత పర్సంటేజ్ వచ్చిందమ్మా? 33%. ఇది ఎంత వచ్చిందో చూడండి. అన్యాయం. అక్కడ ఇద్దరు ఉంటే ఒక్కొక్క ఓట్ పవర్ ఇచ్చారా, లేకపోతే 1/3 ఇచ్చారా అమ్మా? చూడు, 1/3. ఇద్దరికి 1/3 ఇచ్చేసాం. సో మిగతా 31 మెంబర్ స్టేట్స్కి 2/3 ఇచ్చాం. వెయిటెడ్ ఓట్స్ క్యాస్ట్ 2/3 ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ అమ్మా. ఇక్కడ 1/3 ఫంక్షన్స్ టు మేక్ అమ్మా. ఇది ఓట్స్ క్యాస్ట్ అనే పదానికి చాలా మీనింగ్ ఉంటుంది. ఏంటి అంటే సార్, ఓటింగ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ వెయిటెడ్ ఓట్స్. జనరలీ ఇక్కడ ఎంతమంది 31 మెంబర్స్కి ఇచ్చేలా, అది 31 మెంబర్స్లో ఓన్లీ 20 మెంబర్సే ప్రజెంట్ అయ్యారు. ఎంతమంది మెంబర్సే అమ్మా? 20 మెంబర్స్. 2/3 20కి వెళ్ళిపోతుంది. చాలామంది ఏమనుకుంటాడు, ప్రజెంట్ అండ్ ఓట్ అన్నాడు అమ్మా. క్లియర్గా చూడాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 31లో 20 ప్రజెంట్ అయ్యారు, ఆ 20కి 2/3 వెళ్ళిపోతుంది. 31కి నేను 2/3 అసైన్ చేయాల. ప్రజెంట్ అండ్ ఓటింగ్, ప్రజెంట్ అయిన వాళ్ళకి 2/3 ఇచ్చాను. అంటే ఒక డివిజన్ చేస్తాను జిఎస్టీ కౌన్సిల్లో. స్టేట్, మీరు ఇక్కడ స్టేట్లో కూర్చున్నారా, మీకు 2/3. ఎంతమంది వస్తే అంతమంది ఓట్లు 2/3 అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చారు, ఆ 2/3 20కి డివైడ్ అయిపోద్ది పవర్. సెంట్రల్లో ఇద్దరు వచ్చారా, ఒకళ్ళు వచ్చినా, ఏదైనా సరే 1/3 వాళ్ళకి డివైడ్ అయిపోద్ది వాళ్ళ ఓటు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్సే వచ్చారు అమ్మా. 31 వస్తే ఒక్కొక్కరికి ఎంత పవర్ వస్తుందో చూడండి అమ్మా. 66 డివైడెడ్ బై 31 అయ్యమ్మా. 66.67 డివైడెడ్ బై 31 అయ్యమ్మా. ఎంతమ్మా? అదే నీకు 21 వస్తే ఎంత అవుతుందో చూడు. 20 వస్తే ఎంత అవుతుందో చూడు. అంటే ఎవరైనా ఆబ్సెంట్ అయితే ప్రజెంట్ అయిన వాళ్ళకి ఓటింగ్ పవర్ పెరుగుతుంది. అది దాని మీనింగ్. ప్రజెంట్ అండ్ ఓట్. ఆబ్సెంట్ అయిన వాళ్ళ పవర్ ఏదైతే ఉందో అది ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అదేనమ్మా 2/3 ఓట్స్ క్యాస్ట్. అది దాని మీనింగ్. ఇంకొంచెం డీటెయిల్ ఉంది, అది నేను తర్వాత ఆ క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు. జిఎస్టీ కౌన్సిల్కి డీటెయిల్ ఉంది. ప్రస్తుతానికి 33 మెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 33 ఎలా వచ్చారు? 2 ఫ్రమ్ సెంట్రల్ అండ్ రిమైనింగ్ 31 ఫ్రమ్ స్టేట్. ఓటింగ్ పవర్ సెంట్రల్కి ఎంత ఇచ్చావమ్మా? 1/3. స్టేట్ వాళ్ళకి ఎంత ఇచ్చావమ్మా? 2/3. సో ఇక్కడ రెండు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ అండ్ ఓటింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి వెయిటేజ్ ఆఫ్ ఓట్స్ ఒకటి 1/3 2/3. ఫంక్షన్స్ టు మేక్ రికమెండేషన్ టు యూనియన్ అండ్ స్టేట్ ఆన్ టాక్సెస్
సర్చార్జ్ టు సబ్మిట్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ అండ్ ట్యాక్స్ ఎంత, సెస్ ఎంత, జిఎస్టీ రేట్లు ఎంత, గూడ్స్ అండ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ అండ్ సర్వీసెస్ సబ్జెక్టెడ్ టు ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ నుంచి వాటిని ఎగ్జామ్ చేద్దామా మళ్ళీ తీసుకొద్దామా. అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ డేట్ ఆన్ విచ్ జిఎస్టీ షుడ్ బి లెవీడ్ ఆన్ హెచ్పి మ్యాన్. ఇది ఒక్కటి చెప్తానికి ఇక్కడ దాకా వచ్చా నేను. హెచ్పి మ్యాన్ ఎప్పటి నుంచి హెచ్పి మ్యాన్ జిఎస్టీ కౌన్సిల్లోకి అంటే జిఎస్టీ పర్వ్యూలోకి వస్తుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? హెచ్పి మ్యాన్ మీద జిఎస్టీ ఈ రోజు నుంచి వేద్దాం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? అందరు పెద్దగా చెప్పాలి. ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉందా, స్టేట్ గవర్నమెంట్ ఉందా? జిఎస్టీలోకి ఏది రావాలి, ఏది రాకూడదు, జిఎస్టీ రేట్ ఎంత, ఏ ప్రోడక్ట్ 18% ఉంటుంది, ఏ ప్రోడక్ట్ 12%లో ఉంటుంది, ఏ ప్రోడక్ట్ 5%లో ఉంటుంది, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్. ఆ హెచ్పి మ్యాన్ ఎప్పటి నుంచి జిఎస్టీ పరిధిలోకి వస్తుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? జిఎస్టీ కౌన్సిల్. అది చెప్పడానికి ఇప్పుడు వరకు ఆ స్టోరీ చెప్పాను. తర్వాత ఎలాగో డీటెయిల్ వస్తుంది జిఎస్టీ కౌన్సిల్. ఒక పెద్ద క్వశ్చన్. థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్. సార్ నా టర్న్ ఓవర్ 10,000 ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. నో, లిమిట్ ఇవ్వాలా లేదా? సో చిన్న వాళ్ళని అది ఎంత లిమిట్ అనేది కూడా ఎవరు చెప్తారమ్మా? జిఎస్టీ కౌన్సిల్. ఆల్రెడీ చెప్పేశారులే, అది చదువుకుంటాం. అక్కడక్కడ లింక్ చేస్తూ ఉంటా నేను. ఈ లిమిట్ ఎవరు చెప్పారు? నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ దగ్గర 20 lakhs దాటిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఎవరు చెప్పారని అడుగుతా నేను. ఆ లిమిట్ని ఎవరు చెప్పారని అడుగుతా. ఎవరు చెప్తారమ్మా? సో ఇది ప్రస్తుతానికి అక్కడ వరకు గుర్తుపెట్టుకొని జిఎస్టీ కౌన్సిల్ ఫ్రేమ్ చేయడానికే ఒక కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రొవైడ్ చేశారు 279A. ఇది అడుగుతున్నాడు అమ్మా ఇంటర్ వాళ్ళకి. ఫైనల్ వాళ్ళకి ఆ ఓటింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నాడు. అది డీటెయిల్ క్వశ్చన్ ఉంటుంది, అక్కడ చూద్దాం. ప్రస్తుతానికి ఒక బేస్ వేసాం అంతే. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, ఆ ఒక్క పాయింట్ హైలైట్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చాయి. ఏ పాయింట్? హెచ్పి మ్యాన్ ఎప్పటి నుంచి జిఎస్టీలోకి వస్తుంది అనేది ఎవరు చెప్తారు? జిఎస్టీ కౌన్సిల్. 279A ఇంటర్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆర్టికల్ నుంచి జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ అయ్యింది ఇండియాలో? ఏ ఆర్టికల్ అమ్మా? 279A. 269A ఏంటి సార్? ఐజిఎస్టీ. ఎవరికి ఇచ్చారు ఐజిఎస్టీ కలెక్ట్ చేసుకున్న? సెంట్రల్. 246A ఇంక ఇది గుర్తుంటుందిలేమ్మా, ఎలాగో డిటి నుంచి ఆరిజిన్ అయింది. కాంకరెంట్ లిస్ట్లో పెట్టలేము కాబట్టి 246 పెంచుకున్నాం. 245 యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఇవన్నీ డివైడ్ చేసుకున్నారు 245. అండ్ 245 పార్లమెంట్. పార్లమెంట్ స్టేట్ అయితే స్టేట్, పార్లమెంట్ అయితే 265. ఇవన్నీ డీటీలో వచ్చినాయి నీకు. 265, 245, 246. కొత్తగా యాడ్ అయింది ఏంటి? 269A, 279A. 269A ఏమో ఐజిఎస్టీకి సంబంధించి, 279A ఏమో జిఎస్టీ కౌన్సిల్. once again 265 no tax can be collected without the authority of act or law. లా లేకుండా ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయలేవు. ఫస్ట్ లా ఫ్రేమ్ చేయి, యాక్ట్ ఫ్రేమ్ చేయి అని చెప్పింది 265. 245 సార్ ఎవరు? పార్లమెంట్. సిజిఎస్టీ యాక్ట్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? పార్లమెంట్. ఎస్జిఎస్టీ యాక్ట్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? స్టేట్. అది చెప్పింది 245. సార్ 246 కాంకరెంట్ లిస్ట్లో పెట్టలేం కాబట్టి కొత్తది క్రియేట్ చేసుకున్నాం. ఏంటి? 246A జిఎస్టీ అక్కడ పెట్టారు. ఇద్దరు కంబైన్డ్గా కలెక్ట్ చేస్తారు. ఎవరు? సెంట్రల్, స్టేట్. 269A ఐజిఎస్టీ మాత్రం ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. 279A ఎంతమంది మెంబర్స్ ఉంటారు? స్టేట్ నుంచి ఎంతమంది ఉంటారు? సెంట్రల్. ఓటింగ్ పవర్ ఎంత? సెంట్రల్కి 1/3, స్టేట్కి 2/3. కోరం రావాలంటే సార్ డెసిషన్ ఒకటి పాస్ అవ్వాలంటే ఎంత ఓట్స్ రావాలి? 3/4. టోటల్ ఓటింగా, సెంట్రల్ ఓటింగా? టోటల్ ఓటింగ్. అందులో ఆల్రెడీ 1/3 ఎవరిది? 3/4లో సెంట్రల్. 3/4 అమ్మ, జాగ్రత్తగా ఉండాలి. 3/4 అనేది నీకు ఓట్ అంటే డెసిషన్ మేకింగ్ కోసం. 1/3, 2/3 అనేది ఓటింగ్ పవర్ డివిజన్. వాళ్ళందరూ ఓట్లు వేసిన తర్వాత రూల్ పాస్ అయింది అంటే ఆ ఓట్స్ అన్ని యాడ్ చేస్తే పాజిటివ్ ఓట్స్ ఎన్ని ఉండాలంట? 3/4. కామన్ పోర్టల్ ఇది కూడా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి కామన్ పోర్టల్ అలా ఉంచండి. జస్ట్ ఓపెన్ చేసి చూపించాను అంతే.
తర్వాత నేను ఊరికే ఒకసారి చెప్పాను. మనకు అన్ని రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, రిటర్న్ ఫైలింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే కామన్ పోర్టల్ అమ్మ. ఏంటి ఆ పోర్టల్ నేమ్ చెప్పండి? www.gst.gov.in. తర్వాత ఈవే బిల్ అని ఒకటి ఉంటుంది, ఆ చాప్టర్ దగ్గర లింక్ చేస్తాను. నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ఇన్వాయిస్ అని మొత్తం 10 సైట్స్ ఉంటాయి. ఎందుకు 10 అంటే ఒక సైట్ అంటే చాలా మంది ఈ ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. ఒకే సైట్ పెడితే అది క్రాష్ అయిపోద్దని 10 పెట్టారు. ఇంకా ఎక్స్టెండ్ కూడా చేస్తారులే. 10 సరిపోతేలే ఇండియాకి. అప్పుడప్పుడు మనం కూడా అంతే కదమ్మా. 10 సైట్స్ సంబంధించి ఒక సైట్ అనుకోండి, మీ రిజల్ట్స్ అప్పుడు క్రాష్ అయిద్దా లేదా? అందుకని అది 10 సైట్స్. ఈ 3 సైట్లు మనం కన్సర్న్డ్ టాపిక్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం. సార్ ఎవరు మేనేజ్ చేస్తారంట? జిఎస్టిఎన్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు సో మేనేజ్ చేస్తారు. చూద్దాం అది జాగ్రత్తగా. ఫస్ట్ చాప్టర్ అంతా థియరేటికల్ అమ్మా, లాజిక్ కూడా ఏముండదు. పెద్ద గుర్తుపెట్టుకునడానికి ఏదో ఒక లాజిక్ ఏమైనా ఉందంటే అదే సిజిఎస్టీ ఐజిఎస్టీ. అది ఏది ఇంట్రా ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్, ఇంటర్ అంటే బిట్వీన్ ద స్టేట్. ఇంట్రా అయితే ఏమొస్తుంది? సిజిఎస్టీ. ఇంటర్ అయితే అది కూడా మళ్ళీ వస్తుందిలే ఊరికే. ఇది అసలైన స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చాప్టర్ మళ్ళీ ఇంటర్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఇక ఫైనల్ వాళ్ళకి అది అక్కడ వరకు చాలమ్మా. కౌన్సిల్ ఓటింగ్ పవర్ అన్నీ మేము తర్వాత చెప్తాం. ఫస్ట్ చాప్టర్ ఇంటర్ వాళ్ళకి మళ్ళీ సపరేట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తే మీకు ఐజిఎస్టీ గురించి, సిజిఎస్టీ గురించి, ఆ హెచ్పి మ్యాన్ గురించి రిజిస్ట్రేషన్ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే అప్పుడు అర్థమైంది ఇంకొంచెం డీటెయిల్గా. ఓకే ఐజిఎస్టీ అంటే ఇదా, సిజిఎస్టీ అంటే అప్పటికి ఇప్పటికీ అర్థం అవ్వలేదు, నేను అనట్లేదు. ఓకే ఫైన్, మళ్ళీ వచ్చి చూస్తాం ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం బ్యాక్. సప్లై మాత్రం ఇక అందరూ జాగ్రత్తగా వినాల్సిందే, కేర్ఫుల్గా వినాల్సిందే. రేపు రేపు ఫస్ట్ చాప్టర్ ఫాస్ట్ ట్రాక్ చేద్దాం, ఈ రోజు వద్దు. న్యూ వీడియో తీసుకుందాం. ఏం వీడియో తీసుకుందాం? న్యూ వీడియో ఓపెన్